ప్రేక్షకులకి నమస్కారం అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ. ఇంట్లో నలుగురుంటే ముగ్గురుగుంటుంది. మినిమమ్ ఇద్దరికి 50% పీపుల్‌కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది. ఒక ఇంట్లో కాకుండా యావరేజ్ చూసుకుంటే ఇవాళ మోర్ దాన్ 70% గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందేమో అని అనుకుంటున్నాం. చాలా ఎక్కువండి. ఎందుకు అంటే మనం విపరీతంగా స్ప్రే చేసిన ఆహార పదార్థాలు తినడం. మార్కెట్‌లో ఏమవుతుందంటే ఇవాళ రైతులు పూర్వం నేను రైతునే. ఒకప్పుడు ఆ డబ్బా మీద ప్రికాషన్స్ ఏమున్నాయో రాసి వాడేవాళ్ళం. ఎప్పుడు 20, 25 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడైతే వాడట్లేదనుకోండి. నేను నా గార్డెన్ అంతా 15 ఇయర్స్ నుంచి న్యాచురల్ ఫార్మింగే చేస్తాను నేను. ఓన్లీ వేప నూనె ఇలాంటివి వాడుకుంటాం అనమాట చక్కగా. ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వాడం. జీవామృతం, పంచగవ్య, ఘనజీవామృతం ఇలాంటివి వాడుకుంటాం అనమాట. చక్కగా పెంచుకుని అవి తినటం వల్ల కూడా మేము ఆరోగ్యంగా ఉంటాం. అప్పట్లో ఏం చేసేవాళ్ళం, ఈ పురుగు మందు స్ప్రే చేసిన తర్వాత 5 రోజుల దాకా ఈ ప్రోడక్ట్ అమ్మొద్దు, 7 రోజుల దాకా అమ్మొద్దు, 48 గంటల దాకా అమ్మొద్దు అని దాని మీద ప్రికాషన్ ఉండేది. అవి చదివి మేము దాన్ని బట్టే కాయ వారం రోజుల్లో కొయ్యాలి అంటే ఇప్పుడు స్ప్రే చేసేవాళ్ళం. అప్పటికి మందు లేకుండా ఉండాలి. ఇప్పుడు అలా కాదండి. ఉదయం స్ప్రే చేసి సాయంత్రం మార్కెట్‌కి తెచ్చేస్తున్నారు. ఈ స్ప్రే చేసిన కూరల వల్ల, పళ్ళు వల్ల చాలా అంటే చాలా ప్రమాదం. ఆ కెమికల్స్ మన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. దానికి సాయం ఏం చేస్తామంటే మనం పూర్వం చక్కగా నెయ్యి, వెన్న, నూనె కూడా బాగా వాడుకునేవాళ్ళం. ఈ నూనె, నెయ్యి, వెన్న జిడ్డు పదార్థాలు కాబట్టి ఏం చేస్తాయంటే మనం తీసుకున్నప్పుడు శరీరంలో ఉన్న ఇంటెస్టైన్స్‌కి థ్రోట్ నుంచి యానస్ వరకు చక్కని కవచాన్ని ఏర్పాటు చేసి ఆ జిడ్డు అనేది మన ప్రేగులు కానీ, నరాలు కానీ వీటిని రక్షించే ఒక కవచం అది. మనం ఫ్యాట్, కొలెస్ట్రాల్ పేరు చెప్పి భయపడిపోయి ఎప్పుడైతే ఆయిల్ అనేది పూర్తిగా తగ్గించేసామో అప్పుడు మన ఇంటెస్టైన్స్ ఆరిపోయినాయండి. మన ఇంటెస్టైన్స్ ఆరిపోయి డ్రై అయిపోయినాయి. మీరు తీసుకున్న కెమికల్ ఏమవుతుంది, దానివల్ల ఆ శరీరాన్ని రక్షించే కవచం ఎప్పుడైతే పాడైందో ఈ కెమికల్ డైరెక్ట్గా బాడీ లాగేసుకోవడం వల్ల అక్కడ అల్సర్స్ రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, బ్లడ్లో కలిసిపోవడం వల్ల బ్లడ్లో pH ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోవడం. ఆల్కలీన్లో ఉన్న వాళ్ళు కూడా ఎస్టిక్లోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల అనేక రకాలైన ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మీ శరీరంలోకి రావడం జరుగుతుందన్నమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనం చాలా సింపుల్ అని అనుకుంటాం. ఒక జిలోసిల్లో, ఒక యాంటాసిడ్ ట్యాబ్లెట్, ఒక ప్యాంటాపో, ఇంకోటో ఏదో ఒకటి వేసేసుకుంటే తగ్గిపోతుంది కదా అనుకుంటాం. అలాగే పల్లెటూరులో వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త నిమ్మ సోడా తాగడం, లేకపోతే వాము కషాయం తాగడం, ఇలాంటివి ఏవో ఒకటి చేస్తూ ఉంటారు. జీలకర్ర, ధనియాల కషాయం, రకరకాలుగా అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. కరోనా వచ్చి వెళ్ళాక ఆయుర్వేదం మీద విపరీతమైన అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఇంట్లోని కషాయాలు తాగడం అనేది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలనేది అవేర్నెస్ పెరిగింది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువైపోయింది అనుకోండి, అది బయటికి రిలీజ్ అవ్వాలి కింద నుంచి కానీ పైనుంచి కానీ. అటువంటిప్పుడు ఈ పేగు ఇలా వచ్చి ఇలా వంగి ఇలా బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఒత్తిడి పెరిగిపోతుంది. ఇక్కడ ఒత్తిడి పెరగడం వల్ల ఏమవుతుంది, హార్ట్ ఉండేది ఇక్కడే కాబట్టి హార్ట్కి ఒత్తిడి పెరిగిపోయి మీకు బీపీ కానీ, గుండె దడ కానీ, గుండె నీరసం ఇటువంటివి రావడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మరీ ఎక్కువైపోతే ఆ గ్యాస్ బయటికి వెళ్ళకపోతే మీకు గుండె నొప్పి కూడా వచ్చి హార్ట్ స్ట్రోక్ రావడానికి కూడా అవకాశం ఉంది. అంచేత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా ప్రమాదమైందనమాట. దాన్ని సింపుల్గా తీసుకోవద్దు. ఈ గ్యాస్ అనేది బయటికి వెళ్ళలేదనుకోండి, వేడి గాలి యొక్క శరీర తత్వం, దాన్ని న్యాచురల్ సిస్టమ్ ఏంటి, వేడి గాలిది పైకి వెళ్ళిపోతుంది దాని అంతటది. ఆ పైకి వెళ్ళిపోవడం వల్ల ఆ ఉష్ణతత్వం, ఆ అపాన వాయువు అనేది పైకి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళిపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడడం, హెడేక్స్ రావడం, మైగ్రేన్ రావడానికి కారణం ఒక విధంగా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అలాగే మీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. మీ మానసికమైన చిరాకులు, కోపాలు పెరిగిపోవడం కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. మీకు బీపీ రావడానికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి కారణమైన బ్యాక్టీరియా మీ పొట్టలో ఏదైతే ఉందో దానికి స్వీట్ చాలా ఇష్టం అండి. మీరు స్వీట్ అతిగా తినడం వల్ల మీకు గ్యాస్ పెరిగిపోతుంది. అందుకు మేము ఏం చేస్తామంటే ఒక చక్కని మందు ఇస్తాం. ఆ మందు ఇచ్చి ముందర ఏం చేస్తాం, ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి పంచదార కానీ బెల్లం ముక్క కానీ తిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ మందుని మజ్జిగలో కలుపుకొని తాగమంటాం. ఎప్పుడైతే ఈ స్వీట్ ఇష్టం కదా, మీ స్టమక్లో ఉన్న బ్యాక్టీరియా అంతా స్వీట్ తిందామని వచ్చేస్తుంది అక్కడికి. వచ్చిన వెంటనే మీరు మజ్జిగలో తాగి ఒక హాఫ్ అన్ అవర్లో మజ్జిగలో కలుపుకుని ఆ మందు తాగుతారు. తాగిన వెంటనే ఈ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది అనమాట. అంటే దానికి చేపను పట్టడానికి ఎలాగే వేస్తామో వీటికి కూడా అలా అనమాట. ఎంత చక్కని అద్భుతమైన టెక్నాలజీ చూడండి ఆయుర్వేదంలో. నాకు అది చదివినప్పుడు చాలా నవ్వు వచ్చింది. అబ్బా ఎంత తెలివిగా చేశారు మన పూర్వీకులు ఈ మందు అనేది.
ఆ చనిపోయిన బ్యాక్టీరియా కూడా బాడీలో ఉండకూడదు కాబట్టి మీకు వెంటనే ఒక గంటలో ఒక మోషన్ అయిపోతుంది. ఆ మోషన్లు అన్నీ బయటికి పోతాయి. ఎంత అద్భుతమో చూడండి. బ్యాక్టీరియాని ఆకర్షిస్తుంది, చంపుతుంది, చనిపోయింది పొట్టలో ఉండకుండా బయటికి పంపించేస్తుంది. అంటే అన్ని ప్రక్రియలు ఒక మందుతోటి అయిపోయి. అది వాడుకున్న తర్వాత ఇది ఉదర సుఖి అనే పౌడర్ అండి. ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా సరే, అల్సర్స్ కూడా మీకు థ్రోట్ టు యానస్ ఉన్న అల్సర్స్ చక్కగా మాడిపోవడానికి ఆస్కారం ఉందండి. దీన్ని 3 వేళకు వచ్చినంత 2-3 పించులు నోట్లో వేసుకుని చప్పలించడం. ఒక 5-6 సార్లు చప్పలించవచ్చు. ఇది అతిగా తింటే మోషన్స్ అవుతాయండి. ఒక వాంతి అవడానికి కూడా ఆస్కారం ఉంది. అతిగా తినొద్దు. మీరు నేను చెప్పిన డోసులో తినండి. కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు పడుకునేప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. పొద్దుట లేవగానే చక్కగా మోషన్ అవుతుంది. మోషన్ ఫ్రీగా అయిపోతే గ్యాస్ బయటికి వెళ్ళిపోతే మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఏం చేస్తుందంటే మీ పొట్టలో ఉన్న అల్సర్స్ అన్నిటిని తగ్గించేస్తుంది. అలాగే స్టోన్స్ అలాంటివి కూడా కరగడానికి ఆస్కారం ఉంది. గట్టిపడిన పదార్థాన్ని మెత్తపరుస్తుంది. అటువంటి అనేక లక్షణాలు ఉన్నాయి ఇందులో. ఎప్పుడైతే మీకు మలబద్ధకం లేకుండా తిన్న ఆహారం అరిగిపోయి పొట్టలో ఉన్న బ్యాక్టీరియా చనిపోయి ఆ పొట్టలో ఉన్న మలాన్ని కానీ ఆ చనిపోయిన క్రిములు కానీ అన్నిటిని బయటికి పంపించేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు తేలిక పడిపోతారు. చాలా అంటే చాలా తేలిక పడిపోతారు. మనకి ఏమవుతుందంటే ఏదో వేసుకుంటున్నాం తగ్గిపోయింది కదా అని ఈ స్వీట్లు తినేయటం, అతిగా మసాలాలు తినేయటం, చపాతీలు తినేయటం, మైదా పదార్థాలు తినటం, నిల్వ ఉన్న పదార్థాలు, జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువైపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హై ప్రోటీన్ తిన్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ తాగాలి. ఎక్కువ వాటర్ తాగకపోవడం వల్ల ఏమవుతుందంటే హై ప్రోటీన్ అంటే ఏంటి, అక్కడ గట్టి పదార్థం, అది మనం తిన్నది బలమైన ఆహారం. అది అరగాలంటే దానికి సరిపడి వాటర్ తాగాలి. మీరు బీరకాయ ఆనపకాయ తిన్నప్పుడు అందులో న్యాచురల్గా వాటర్ ఉంది కాబట్టి అది సహజంగానే అరిగిపోతుంది. దానికి అంత వాటర్ అక్కల. అదే మీరు ఎన్వి కానీ వేరుశెనగ గుళ్ళు, దుంపకూరలు బాగా బలమైన ఆహారం తీసుకున్నారనుకోండి, చిక్కుళ్ళు ఇలాంటివి తప్పనిసరిగా మీరు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. అప్పుడు పూర్తిగా అరిగిపోతుంది. ఈ బ్యాక్టీరియా ఏదైతే విపరీతంగా స్టమక్లో పెరిగిపోయిందో అది మీ రక్తంలో కలిసిపోయిందనుకోండి, అప్పుడు చర్మవ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే పొట్టలో ఉన్నది స్వీట్ అంటే ఇష్టం అన్నాను కదా, మీరు తిన్న ఆహారం నాకు తిని ఒక షీట్ని రిలీజ్ చేస్తుంది, లిక్విడ్ లాంటిది. అది ఒక యాసిడ్ అనమాట. దానివల్ల మీకు రిఫ్లెక్స్, తర్వాత గొంతుకులో మంట, గుండెలో మంట, పొట్టలో అనీజినెస్, ఇంకా భయంకరం అనమాట. తెల్లవారులు నిద్ర లేకపోవటం, కూర్చునే ఉంటాం. ఇటువంటి అనేక ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలంటే ఈ ఉదర సుఖి అనేది వాడుకుంటే కనుక ఒక 3-6 నెలల్లో మీకు చాలా చక్కగా పనిచేసి మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉందండి. ఓకేనండి, నమస్కారం.